ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. మరి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి యోహాను ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి సంఘంకి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఈ యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, రెండవది అపవాదిని గురించి. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు మనలో దేవుడు ఉంటున్నాడు. అందుకే చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా చిన్న పిల్లలు దైవాంత సంభూతులు అని ఒక మాటను మనం చూస్తుంటున్నాము. అందుకే చిన్న పిల్లలను పోలి నడుచుకొనిడి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా చిన్నపిల్లలు వారు నిష్కలంకమైనటువంటి వారు, వాళ్ళలో ఏ మరి ఆరోపణలు ఉండవు. చిన్నపిల్లలు స్వభావము ఏ రీతిగా ఉంటుందంటే వారికి ఏ ఆలోచనలు ఉండవు. అందరిని బట్టి చిన్నపిల్లలను పోలి నడుచుకుని అని ఏ రీతిగా అయితే వాక్యంలో మనం చూస్తుంటున్నాడో అదే రీతిగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము చిన్నపిల్లలాగా నిష్కలంకముగా నిష్కపటముగా మరి విరోధము క్రోధము ఏమి లేకుండా ఏ రీతిగా అయితే చిన్నపిల్లలు ఉంటున్నారో ఆ రీతిగా ఉండాలని భక్తుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు కూడా అలాంటివి. మరి ఈ లోకంలో ఉన్నవాడిని మనం జయించి ఉంటున్నాం, అనగా సాతాన్ని జయించటం, అపవాదిని ఎదిరించటం. ఏ రీతిగా అనగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిజమైనటువంటి రక్షకుడని మన మనసారా మనం అంగీకరించి క్రీస్తులో బాప్తిసం పొంది మరి దేవుణ్ణి ఎరిగి జీవించటము అనగా అపవాదిని జయించటము. మరి సాతాను సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే 7వ వచనం, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఎలానగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడి దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని భక్తుడు ఇక్కడ సంబోధిస్తుంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రేమ కలిగి జీవించాలి. అందుకే ఇక్కడ అంటున్నాం, మీలో ఒకరినొకడు ప్రేమింతుము, ఒకరినొకడు ప్రేమించ. ఏలైనగా ఆ ప్రేమ దేవుని మూలంగా మనం పొందుకుని ఉంటున్నాము. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మరి ఆ ప్రేమ దేవుని మూలంగా పుట్టి ఉంటున్నది. ఈ లోకంలో రకరకాలైనటువంటి ప్రేమలు ఉంటున్నాయి, కానీ శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తుంటున్నాను కనుక నిన్ను ఇడువక నీ ఎడల కనికరము చూపుతున్నానని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న అటువంటి వాటిని వెంబడించకుండా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సంబంధులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడదురు, లోకము వారి మాట వినును. మరి 2 రకములైనటువంటి స్వభావాలను మనం చూస్తుంటున్న దేవుని యొక్క సంబంధులు, లోక సంబంధులు. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవకుటుంబంగా ఉంటున్నది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే, ఈ లోకాన్ని నువ్వు వెంబడిస్తే నిత్య నరకాగ్నిలో పడవేయబడతావు. దేవుణ్ణి వెంబడిస్తే, దేవుని మార్గాల్లో నడిస్తే దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని
ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.